హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోస్టెడ్ వ్లాగ్స్. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఎంత అయ్యింది అనుకుంటున్నారా? దెన్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం చూస్తే మనకి 11 చూపిస్తాను, ఆగండి ఎంత అయిందో. 11:50 అవుతుంది. సో ఈ టైంలో ఏం చేస్తున్నావు, వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? సో యాక్చువల్గా ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం అండి. అంటే ఆగస్ట్ 21, ఆగస్ట్ 22 రేపు, అంటే ఒక 5 minutes అయితే మా హస్బెండ్ బర్త్డే అయితే వస్తుంది. సో ప్రతిసారి తన బర్త్డే అంటే డెకరేషన్ ఏదో చిన్న చిన్నగా సర్ప్రైజ్లు ఇచ్చేదాన్ని. కానీ ఈసారి ఆయనకి ఏ షిఫ్ట్ పడడం వల్ల, ఆయన ఇంట్లోనే ఉండడం వల్ల సర్ప్రైజ్ ఇవ్వడానికి ఏమీ అవ్వలే. సో అందుకే ఆయనకి సర్ప్రైజ్ అయితే ఏం ప్లాన్ చేయలేదు, డెకరేషన్ ఏం ప్లాన్ చేయలేదు. బట్ చిన్న కేకు అలాగే చిన్న గిఫ్ట్లు అయితే ప్లాన్ చేశాను. సో ఆయనకి ఎలా సర్ప్రైజ్ ఇద్దాము అంటే, సర్ప్రైజ్ ఏం లేదు, జస్ట్ కేక్ కటింగ్ మాత్రమే చేపిద్దాము. సో మా చిన్నవాడు కూడా పడుకోలేదన్నమాట కేక్ కటింగ్ ఉందని చెప్పేసి. సో చూద్దాం ఆయన ఎలా ఎగిస్తారు, ఏం చేస్తారు. సో ఎగ్జాక్ట్గా ఇంకా ఒక 2 minutes అయితే ఉంది. నైట్ నిన్నంతా వరలక్ష్మీదేవి పూజ ఇవన్నీ అవడం వల్ల ఏమైందంటే చాలా బిజీగా డే అంటే అసలు ఇక్కడ ఖాళీ లేకుండా అయిపోయిందండి. సో చూపిస్తున్నా కదా కేక్ అయితే ఇది. సో ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, నిజానికి పడుకున్నాడు కదా. సో పడుకున్న వాడిని లేపితే ఎలా రియాక్ట్ అవుతారో, నాకు లేపితే ఎలా రియాక్ట్ అవుతారో అని భయం కూడా ఉంది. చూద్దాం ఆ సీరియస్ అయిపోతారో, అంటే నిద్రలో ఉన్న వాళ్ళు లేపితే ఒక్కసారికి ఎలా ఫీల్ అవుతాడని నాకు భయం వేస్తుంది. కాకపోతే చూద్దాం ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది. సో యూట్యూబ్ వలన ఇలా చేస్తున్నాను, లేకుంటే నార్మల్గా వీడియో లేకుండా బాగా చేసేదాన్ని. సో డెకరేషన్ ఏం లేదు, ఇక్కడైతే పెట్టాను. సో ఆయన అయితే పడుకున్నారు, ఇంకా కేక్ అయితే పెట్టాను. ఓపెన్ చేసి కరెక్ట్గా 12 అయ్యేటప్పటికి ఆయన లేపుదాం. ఓకే, ఇక్కడ మా చిన్న బాబు అయితే తీసిస్తానని ఒకటే ఇది అన్నమాట, వాడే తీస్తాడంట. చిన్న బాబు అయితే లేపుతున్నాడు. ఓకే, అయితే ఆయన లేపుదాము. ఒక 2 minutes టైం ఉంది, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఓకే, మా బాబు ఇంకా ఆగడు, వాడి కేక్ చూస్తే. సో ఒకసారి లేపుదాం, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. లేపుతున్నాను, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. మా చిన్నబాబు అయితే లేపుతున్నాడు. సో చూద్దాం వాడు ఎలా లేపుతాడో. రేపు డాడీకి కట్ చేద్దిగానని చెప్పు. పడుకున్నాడా? రేపు డాడీ హ్యాపీ బర్త్డే అని చెప్పు. ఈయన ఎలా రియాక్ట్ అవుతారు నాకు భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో లేగో ఒకసారి చూడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఒకసారి పైకి లేగు, చిన్న సర్ప్రైజ్. లేగు పైకి. ఫుల్ నిద్రలో ఉన్నాడనమాట, డీప్ నిద్ర. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పడుకొని ఉన్నాడనమాట. సో ఇంకా బర్త్డేకి 5 minutes అయితే టైం ఉంది. సో కేక్ కటింగ్కి అంతకుముందు మనం ఏం గిఫ్ట్ తీసుకున్నామో ఏంటి అనేది అది ఇద్దాం, ఓకేనా? సో నేను గిఫ్ట్లు ఇస్తున్నా, అంత పెద్ద ఏం కాదు, మీరు కూడా అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నువ్వు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్లీజ్, ఓకే? సరేనండి, మనం మన బర్త్డేకి ఫస్ట్గా ఏం గిఫ్ట్ ఇస్తున్నామో చూపిస్తాను. గిఫ్ట్లు అనేవి ఏమీ లేదు, ప్రతి హీరో ఒకలాంటి గిఫ్ట్స్ ఇస్తాను అనమాట. సో ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఇది మా జశ్వి గిఫ్ట్ అనమాట. హ్యాపీ బర్త్డే ఏంటి చూడండి. ఇది మా వారికి తెలియకుండా ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. నేను ఒక టీషర్ట్ ఓపెన్ చేయండి, ఒక టీషర్ట్ ఓపెన్ చేయమంటున్నాను. నేనైతే ఆయన కోసం ఇచ్చిన స్మాల్ గిఫ్ట్ అనమాట. ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఏంటి? ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా నీకు? ఓకే, మా జెస్సీ గిఫ్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా మోక్ష గిఫ్ట్ ఇవ్వాలి. మోక్ష నువ్వే ఇచ్చి అమ్మ డాడీకి ఇచ్చి.
హ్యాపీ బర్త్డే నార్మల్గా ఇవ్వాలి, చేతికి ఇవ్వాలి. హ్యాపీ బర్త్డే. సో ఈ గిఫ్ట్ ఏంటంటే ఇంకా ఇది కూడా చూపిస్తే బాగా టీ షర్ట్స్ అంటే ఇంకా ప్యాంట్లు అలాగా ఉండాలి కదా. సో అది ఒకసారి చూపించు ఒకసారి. సో ఇవి కూడా మనం 2 అయితే తీసుకున్నాము ఆయన బర్త్డేకి డ్రెస్సెస్, టీ షర్ట్లతో పాటు ఫ్యాన్స్ కూడా ఉండదు కాబట్టి ఓకే అది కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఫైనల్గా మన గిఫ్ట్ కూడా ఇవ్వాలి కదా. సో నా గిఫ్ట్ ఏంటి అనేది ఆయనకి కూడా తెలీదు, అసలు నాకు కూడా ఎవరికి తెలియదు. నిజంగా ఈ గిఫ్ట్లు కూడా ఎవరికి తెలీదు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. ఆయన ఓపెన్ చేస్తున్నాడు, నిద్ర మత్తులోనే ఉన్నాడండి. ఇంకా ఎప్పటి వరకు అంత నిద్ర ఏంటో నాకు అర్థం కాదు. ఏం గిఫ్ట్ ఒకసారి ఏమనుకుంటున్నావు? ఓకే ఓపెన్ చేయండి. అంత క్లియర్గా ఎట్లా అనేసుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. హలో ఏది చూపించండి ఒకసారి. బాగుందా? ఇదైతే ఆయన కోసం స్పెషల్గా కస్టమైజ్ చేయించాను. సో మా ఇద్దరు పిక్ వచ్చి అండ్ ఫోటో కూడా వస్తుంది. సో స్పెషల్ ఒకసారి ఏదైనా నేను చూపిస్తాను చూడండి. వాళ్ళ కోసం స్పెషల్గా చేయించాను అన్నమాట. ఎలా ఉంది పర్స్? బాగుందా? మీరేనండి పర్స్ బాగుందా? ఇంకా అన్నా చూపించొద్దు. సో ఏదో మనకి ఎంత అవ్వగలిగితే అంత సర్ప్రైజ్ ఇవ్వడం అంతే. ఓకేనండి ఫైనల్గా టైం కూడా అయిపోయింది. సో కేక్ కటింగ్ కూడా చేపించేద్దాము. సో ప్రతిరోజు చిన్నగా డెకరేషన్ లాంటివి చేపించేదాన్ని కానీ ఏరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చేపించడానికి అవ్వలేదు. సో కేక్ కటింగ్ చేసేద్దాం. ఓకే ఫైనల్గా అయిపోయింది. వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే. సో మా హస్బెండ్ కోసం మేము ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట. సో ఇది కూడా ఈరోజు వరలక్ష్మి అదే నిన్న వరలక్ష్మీదేవి వ్రతం కదా, అంటే ఇప్పుడు జస్ట్ 1 minute కూడా అవ్వలే ఇంకా. సో బిజీ అంతా కూడా అందులో చూడండి కేక్. ఓకే సో ఆయన చెప్పి కేక్ అయితే కట్ చేపించేద్దాం. ఓకేనా? సో ఫైనల్గా టైం అయితే ఎగ్జాక్ట్గా అయిపోయిందండి. ఓకే 2 minutes అయితే ఉంది ఇంకా.